హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసేవనం డేస్కి స్వాగతం. ఫ్రెండ్స్, నిన్న అయితే ఒక వీడియో పెట్టాం కదా, నేను మా పాప అన్న మాట్లాడి పెట్టా కదా వీడియో అయితే. నిన్న బ్లాగ్ అయితే తీశాను ఫ్రెండ్స్, ఇంకో ఇదే. కానీ నేను లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి ఆఫ్ చేసి మా పాపది నాది వరకే పెట్టాను. ఇప్పుడైతే ఈ బ్లాగ్ పెడుతున్నాను ఫ్రెండ్స్, చూడండి ప్లీజ్. అలాగే లైక్ చేయండి. కూర కోసం అయితే సొరకాయ అయితే కోసింది. సొరకాయ ఒకటి ఉంది కదండి, దోసకాయ 4 వంకాయలు సొరకాయ. అక్క పాప తినకూడదు కానీ వంకాయ దురదొస్తుంది. ఇంకా మా అక్క మర్చిపోయిందండి, వంకాయ కొయ్యలేదు. ఇంకా మంచి పని చేసాం, వంకాయ కొయ్యకూడదండి. ఎందుకంటే 4 ఉన్నాయని వెళ్ళిపోతున్నాయని చెప్పి కోస్తాన్ని వేద్దాం అనుకున్నాంటండి ఫ్రెండ్స్. కానీ వేయకూడదు, ఎందుకంటే దురద వచ్చిందంట. మా అమ్మ చెప్పింది. అబ్బా, నాకు జ్ఞాపకశక్తి బాగుందండి. మా అమ్మ చెప్పింది భలే గుర్తుంది. మా పాప అయితే పొద్దున ఆడైతే ఆడేసిందండి. చూడండి ఎలా ఆడేసిందో, గురుకులు చూడండి ఎలా పెట్టుకుందో. ఈ స్కూల్లోకి అప్పటిపోతే అమ్మా వద్దమ్మా అంటే వినదు మా పాప. నువ్వు తీస్తావంటే కొడతా అని చెప్పింది, కాబట్టి నేను ముట్టుకోవట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవను ప్రోత్సహించండి. వీడియో చివరికి చూడండి, కిప్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏం చేస్తున్నావే బాబోయ్? నన్ను బాగా వేస్తుందండి నాకు మా చింతల్లి దరువు. ఆశమస్ కాదు ఏనే చెప్పు, మాట్లాడు ఇప్పుడు. సబ్స్క్రైబ్ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్. బూ తింటున్నావా? తిరిగి మాట్లాడుతున్నా, చూపి వాళ్ళకి. అబ్బో, ఉత్తి పువ్వా? ఏంటిదే పక్కన పళ్ళలో? ఏం కూర? బీరకాయ కూర. మళ్ళీ తెచ్చారు బీరకాయలు? కాదు, నిన్న బీరకాయ తొక్కనే కూరకి ఉంటుంది కదా అక్క. అది పచ్చడి ఫ్రెండ్స్, అది పచ్చడి. కానీ ఇంకా పచ్చడి తయారు కాలేదు. మా చింతలు వెయ్యి అంటే మా చెల్లి వేసింది మాట, అలా తింటా అంటే సరేనేగో. అవి చూడండి ఎలా ఉన్నాయో. అవి అయితే అలాగే ఉన్నాడు, అలా ఫ్రై చేసేసరికి మా పాప చూపినంటుంది. బాగుందా తల్లి? వామ్మో, ఏంటి మా పాప నాకు అయిపోతుందండి అలా. సరే అండి, గెజ్జ చేపడితే తోలు ఉడిపోద్ది. పెట్టనా? నేను అనుకుంటే నాకు పెద్ద ముద్రైతుందండి మా పాప. నాకు నేనే ఇంట్లో ఒకరితో ఆగలేకపోతుంటే మా పాప కూడా తోడైంది నాతో పాటు. అయితే నాకు గెంజి అంటాడు, తీసేయి అక్క. ఒకసారి గెంజులో చేపెట్టి అక్క, చూద్దాం ఎలా ఉంటుందో. చూడండి మా పాప నన్ను అంది, నేను మా అక్క అంటే అది చూద్దాం లాగంటుంది. అన్నం అయితే ఇంకా ఉమ్మడికి అయితే దించేస్తామండి. ఇందులో అయితే దోసకాయలు అలాగే సొరకాయ కోయేసింది మా అక్క. మేము చెప్పాం కదా తాలింపు అయితే పెట్టకూడదని, అందువల్ల తాలింపు పెట్టట్లేదు. ఇంకా 2-3 రోజులు అనుకుంటున్నాం మేమైతే. ఎందుకంటే 4 మీద ఉన్నాయండి, అక్కడక్కడ కొద్దిగా ఉందన్నమాట. అమ్మవారు దిగిపోతే ఇంకా చల్లగా ఇంకా తర్వాత ఇంకా తాళం పెట్టుకోవచ్చు, చేయొచ్చండి. అక్కడ మనమైతే మైసమ్మ అక్క, మైసమ్మ పోచమ్మ అండి, నేను మర్చిపోతాను. పోచమ్మ గుడి కాడైతే కొబ్బరికాయ కొట్టాలంట, అలాగే కోడిని కూడా కోసేది ఉందంట. ఆడ కోడిని కోసి కొబ్బరికాయ కొట్టాలని చెప్పి అనుకుంటున్నారు, తగ్గిపోతాయి పూర్తిగా. 2-3 రోజులు పట్టిద్ది అనుకుంటున్నాం మేమైతే. ఇంకోటి కరివేపాకు కూడా వేసేస్తుంది దీంట్లో, ఎందుకంటే మనం వేయించకూడదు కాబట్టి ఇంక ఇట్లా వేసేయడమే. వంకాయలు అయితే వేయొద్దని చెప్పాను కాబట్టి ఇంక వంకాయలు వేయట్లేదు. దోసకాయను సొరకాయ కూర అయితే వండుతుంది. 4 వంకాయలు అంట. వద్దులే అక్క, పచ్చిపులుసు చేసుకుందాంలే మన దాంతో. వంకాయ పచ్చిపులుసు సూపర్ ఉంటాయండి. ఈ కరివేపాకు పచ్చిగిందులో వేసిందన్నమాట, కడిగేసి కోసేసిద్ది. అంతేనా అక్క? ఇటు నుంచి తీస్తే చీకటిగా ఉంది వీడియో. చెత్త అంతా ఇంకా కవర్లో ఎత్తేస్తావా? అవన్నీ బస్తాలు ఏంటి అనుకుంటున్నారండి? అవన్నీ కట్లు మాట. వాన వస్తే తడిసిపోతాయి అని వాటర్కి అవన్నీ బస్తాలో పెట్టేసి అక్కడ పెట్టామన్నమాట మంచిగా. అంటే ఒకదాని ఒకటి బస్తా పెట్టడం వల్ల కింద కట్లు తడవని. అన్నం మాడిపోద్దాం అక్క.
పొగలు వస్తుంది. మారలేదమ్మా కట్లు పొగ ఉంటే పిలుచుకుంటుంది. మా అక్క మా నాగమణ అక్కను మా తమ్ముడైతే పనికి వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్. వచ్చేసరికి డే టైం పట్టిద్దు. సరే ఫ్రెండ్స్, ఇంకా ఉప్పు కారం అయితే వేయాలి అందులో. అవి వేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే పసుపు అయితే వేసేస్తుందండి కూరలో సరిపడా. డబ్బా ఏమైంది? డబ్బా పక్కన ఉందమ్మా. ఉప్పు కూడా వేసేస్తున్నాను సరిపడా ఉప్పు. ఇప్పుడు కారం అండి ఫ్రెండ్స్, సరిపడా కారం. మాకేం కారం సరిపడలేదు ఫ్రెండ్స్, మా పాప తింటుంది కదా, అందుకని కొంచెం తగ్గించేసరికి మాకు అంటే కారం తగ్గుతుంది అన్నమాట. మా పెద్దక్కైతే కారం తగ్గుతుందని పచ్చిగా లంచుకుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కారం ఎక్కువ ఉండటం వల్ల మా పాప ఆనందంలో పోతుంది, అసలు తినట్లేదు అనుకుంటే ఇంకా ఎక్కువ అయిపోతుంది అన్నమాట. అందుకని కారం తగ్గించమంది మా అమ్మ. ఇవన్నీ సరిపడా ఆయిల్ అయితే పోస్తుంది. ఇట్లా వండితే కూరలు కూడా బాగున్నాయి ఫ్రెండ్స్, కొత్త రుచి వస్తుంది అన్నమాట. ఒక నిమిషం ఆగమ్మా, ఎందుకంటే మనం తాలింపు పెట్టి వండి అని ఉంటాం కదా, ఇలా కూడా వండుకొని చూడండి ఫ్రెండ్స్, బాగుంటాయి. ఇలాగ ఈ టైం అప్పుడే కాదు ఫ్రెండ్స్, ఏ టైం అప్పుడైనా సరే మనం వంట అయితే ఇలా వండుకోవచ్చు కావాలనుకున్నప్పుడు. కానీ ఇది మాత్రం ప్రత్యేకం ఏంటి అంటే ఇప్పుడు కాలాలతో పాటు ఉంటుంది, అలాగే ఇలా అమ్మవారు పూసినప్పుడే మాత్రమే ఇలా వంటలు అయితే పెడతాం మన పొయ్యి మీద. అప్పుడప్పుడైతే మేము వండుతాం కూడా ఇలాగా. ఒకసారి వండాం కూడా, మా చేపల కూర లాంటి సొరకాయ కూర అయితే వీడియో ఉంది కదా, అందులో సొరకాయ కూర ఇలాగే వండాము తాలింపు పెట్టుకోకుండా. సేమ్ ఇదే ప్రాసెస్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది కూర ఇలా వండుకుంటే. మీకు కూడా తెలిస్తే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా అయితే వాటర్ పోస్తుందండి సరిపడగా, మగ్గాలి కదా. నూనె తల పెట్టేస్తే మనం వేయించినట్టుగా ఉంటుంది అక్క. ఇవాళ అయితే పొయ్యి అయితే పెట్టేసింది మా అక్క. చూడండి, ఇక మళ్ళీ అక్క చింతపండు పోతావా? ఇంకా ఉడికే రాక మనం పాప ఇంకా స్వయంగా గురువులు అన్ని తీసుకొని సంచులు అయితే వేసేది. అయ్యో మళ్ళీ చేస్తున్నావు, వేరే అవసరం వేసే వద్దు 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 తర్వాత ఆడుకుందులే. మా పాప ఇప్పుడే మంచిగా చెప్తే మరి అద్దరంలో తీసి పడేస్తున్నాడు గురుగులని, అందులో పెట్టేసి. అది మనం నల్లగొండ వెళ్ళినప్పుడు కొన్నదండి ఆ బొమ్మ అయితే, ఇల్లు బొమ్మ. ఏ చూపి, మా పాప చూపిస్తుందండి. రావట్లే, అది కీ ఇవ్వాలి, కీ ఇస్తే వస్తుందండి. అది నొక్కాలంటే కీ ఇవ్వాలన్నమాట. రాదు, కీ ఇస్తాను. కీ అయితే ఇచ్చేస్తానండి. ఇప్పుడు అది నొక్కుతుంది చూడండి, తెల్లగా ఉన్నది, అది నొక్కితే కుక్క వస్తుంది. రావట్లేదా చేతి? మా పాప చేయి పట్టేసుకుంటుందండి కుక్క, చూడండి. నువ్వు చేతి ఓ మా కుక్క పట్టుకొని చూపిస్తుందండి, చూడండి అంత కుక్క బాగుంది కదండి. అలాగే ఎప్పుడైనా తెచ్చుకొని ఆడుకోండి. అయితే మా అక్క సొరకాయ కూరలో అయితే చింతపండు రసం పోతుందండి. ఇలా అయితే వచ్చేసింది కూర. ఇదిగోండి, ఇవైతే చింతపండు నీళ్ళు మాట. ఇప్పుడు పోసేస్తుంది అందులో. అయిపోయినట్టు ఇంకా పోతా. ఒక నీళ్ళు సరిపోతాయా? సరిపోద్దండి, మూతేస్తే ఇంకా. ఇదండి కూర అయితే దించేసింది మా అక్క. కూర చూపిస్తాను. బాబాయ్ పొగలు కక్కుతుందండి కూర అయితే. చూడండి, అసలు మనం మామూలుగా కూర వండినట్టు మనం తాళం పెట్టి కూర వండితే నూనె పైకి తేలింది కదా, సేమ్ అలా తేలింది చూడండి. బాగుంది కదండి. చూడండి అంత చక్క తేలిందో అసలు. ఈ కూర తిప్పితే మన నూనె కనపడదండి, ఇలా ఉంటే మాత్రం నూనె కనపడుతుంది. కూర తిప్పితే మాత్రం కనపడదు. ఒక నిమిషం చూపిస్తాను ఇప్పుడు నేను. తెడ్డ అయితే ఇందులో పెట్టేసింది. ఇప్పుడు చూడండి కూర తిప్పితే అసలు నూనె సరిపోదు, అసలు నూనె ఇంత తక్కువ పోసామా అన్నట్టుగా అనిపిస్తుంది. చూడండి, నూనె సరిపోలేదు. ఇప్పుడైతే ఆవిరికి అలా కనపడుతుందండి వీడియో. చూడండి, ఇప్పుడు తేలితేనే మనకి నూనె కనపడుతుందండి, లేకపోతే కనపడుతుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు నూనె లేనట్టుంది కదా.
సొరకాయ కూర, దోసకాయ, అలాగే చక్రాలండి. నిన్న మా అక్క సంతకాలు వచ్చేటప్పుడు చక్రాలు తీసుకొచ్చి, అలాగే బూందీ తీసుకొచ్చిగా. బూందీ అయిపోయిందన్నమాట. ఇక చక్రాలు ఒకటి మిగిలినాయి. మీ అన్నంలో దంచుకుందామని చెప్పి అయితే తీసుకొచ్చేసారనమాట. బాగుంటుంది అన్నం అనుకుంటే. బాగుందండి రైస్ అయితే. నేను కూడా తీసుకున్నాక నీ దగ్గర నువ్వు వాటర్ బాగొట్టేస్తావు కదా. నువ్వే బాగొడతావు. నేను బా పీస్ మిఠాయా ఎంత? చూపించు పైకి. ఎంత అది? ఎంత? 20 పీస్ కాదే, 20 రూపాయలే. 20 రూపాయల 10 రూపాయలు. 30 రూపీస్. చింతలి 10 రూపాయలు. 10 రూపీస్ అంట. 10 రూపీస్. 10 రూపీస్కి వచ్చిన తిప్పాలు 20 రూపీస్, 30 రూపీస్. చింతలి మాట్లాడవా? మా పాప అసలు పట్టట్లేదండి. మా షికారు మంచి బ్యాట చెప్తా. భలే ఉంటుందండి. పీస్ మిఠాయి అయితే బాగుందండి. బాగా చింతలే కొన్నిసార్లు అయితే బాగుండదు. ఇంకో ఇదిగోండి ఫ్రెండ్స్, మా అక్క వాళ్ళైతే ఇంటి ముందు అయితే పందిరి అయితే కట్టేస్తున్నారు. చిన్న పాక అది వర్షానికి గుడుసు లోపల పొయ్యి పెట్టుకోవాలనుకుంటే ఇబ్బందిగా ఉందండి. అందుకని ఈ పందిరి అయితే కట్టేసి ఆ పందిరి కాడైతే పొయ్యి పెట్టేస్తారంట. అప్పుడైతే లోపలికి అయితే పొగ రాదు, లోపల ఉండొచ్చు. ఆ పందిరి లేకోకుండా లోపల పొయ్యి పెడుతుంటే కళ్ళు మండిపోతున్నాయి. అసలు లోపల ఉండటం కుదరట్లేదు. ఆడుకుంటున్నావా? ఏడకంటే అడిగేలాగా చూపిస్తా ఏంటి అన్నది. అబ్బా చెప్తా తెంగే తెంగి తెంగి వెయ్యి తాత. ఏ తెంగి తెంగి వెయ్యి. 1 2 3 పట్టు. తెంగే తెంగి తెంగి ఇటు పెట్టే. కాదు, నువ్వు మంచిగా వేస్తావు. సరే సరే వెళ్దా. ఇటు అక్కడికి రా రా రా. అది అవసరమా? వద్దులమ్మా, మా ఫామ్లో ఓయ్ చిన్న వీడు రాకపోతే ఎట్లాగా? దానికి బుద్ధి ఉందంటే నాకు బుద్ధి ఉండదంట. పాండి వెళ్దాం. ఎక్కడికి వెళ్తుందో ఏంటో, ఏం వేటో ఏమో అర్థం కావట్లేదు. వెళ్ళకూడదు, బోర్ బాగుంది. ఇంకెంత దూరం? వచ్చేసామండి చెట్టు కాడికి. అబ్బో పెద్ద అడవిలోకి వచ్చేసిందండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడే ఉంది ఇల్లు. ఏడకి వచ్చింది వచ్చేసామండి. అంటే నా దగ్గర ఇదే ఉంది. అడవిలో తీసుకెళ్తా. మనం చెప్పక వీడియోలో కాయలు ఇదిగో ఈ కాయలే గింజ తెచ్చుకోవాల్సిందమ్మా. ఏమైంది? ఇది చూడండి ఫ్రెండ్స్, అలాగుందో కాయలు నిగ్రహలు ఆడుతున్నట్టుకుంది కదా. ఇప్పుడు చూడు, గుజ్జలేదు, ఎండిపోయి. ఇది పూలు కోసేస్తుంది. కాయలన్నీ అంతే ఉన్నాయే. అదేంటి? నేను చూస్తాను, నాకు ఏదైనా మంచి కాయ తిందామని అనుకున్నా. నేను తిందామనుకుంటానే, నేను చెప్తాను. గుజ్జే లేదండి, ఎండిపోయాయి. నేను ముందే చెప్పా మా అక్కకి, కానీ వినిపించుకోలేదు. ఇంత నిగ్రహలు ఆడుతుంటే కాయలు. ఇదిగా దొరికింది. ఇదిగో అండి.
ఏది ఏ భలేగా అయిందా? ఏం చెప్పానా విన్నావా? ఆయన ఏం కాదు, కొద్దిగా ఎండిపోయిన పర్లేదు, బాగుంటాయి. అది తినేతావా? గుజ్జుంటేనే బాగుంటుంది. పడిపోయింది. కాదు కాయ తినే రాత లేదనుకుంటా, అందుకని లేవు. ఇదిగో 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 మనం కొంచెం కొన్ని రోజులు ముందు వచ్చి ఉంటే ఇవి గుజ్జు ఉండేటివి, మొత్తానికి ఎండిపోయాయి. అవునా? ఇంకో చుట్టూ చూద్దాంపా. సరే, ఇంకో తీయగుంది. ఎలా ఉంది? పిప్పి తగులుతుంది గింజ. మరి అవును, మరి రసం ఉంటే బాగుంటుంది. నువ్వే ఏ చెట్టు కాడికి వెళ్దాం? నేను సరే, నేను చెప్పాను కాబట్టి గరించి గురించి, ముసలి గురించి, హబ్దాబు గురించి, అటు పక్క పావులు ఉన్నాయి. అడుగు ఆ తమ్మము, అది తమ్మము కాదు. ఇదేంటి మా వేటకి అని చెప్పన్నాక ఈ కాయల కోసమే ఎంత తిందా అని చెప్పనుకున్నా, ఏం లేదు. అమ్మో నీకు భయమే లేదమ్మా? నాకు భయం, పావు ఉంటుంది. బుజ్జా కాపు చూడు ఎంత ఉందో, కానీ ఒక కాయ కూడా లేదు, పండుకాయ ఉన్నాయా? ఉన్నాయి కదా. ఎద్దుగో నాకెందుకు కాయ రాసేమో. ఏది బుజ్జి వాటర్ ఉండేటట్టు ఉంది చూడు. ఇంకా కొంచెం గుజ్జు ఉందండి. ఏ మరి రూపంలోకి వెళ్ళకు. మాగు పచ్చికాయలు ఏం చేసుకుంటావండి? అది తినేస్తుంది చూడు. బాగుందండి. బాగుంది. నాకెందుకు ఇవి అతిగా నచ్చవు, మా అక్కకి అయితే బాగున్నాయంట. మా అక్క వాళ్ళు బాగా తినేవాళ్ళు నాకన్నా, నాకు నాకు కావాలి. ఏమైంది? అంటావా మన నచ్చి మన పిల్లకి నచ్చాను. ఒకప్పుడు మా అక్కలు తింటుంటే కూడా నేను అలాగే అన్నాను. ఇక మేమైతే బ్లడ్ లాగా దానికి అది నచ్చలేదంట. మన నచ్చి పిల్లకి నచ్చని రూల్ అది కనగా. అయ్యా వచ్చింది రక్తం కలిపోతుంది, ఇంటికి పోయి. అది నల్ల రక్తం. రక్తం కడుతుంది. అది పురుటు పుల్ల అయితే బాగుంటుంది. ఏదో పుల్ల నువ్వు ఉండే కాయ కట్టు కట్టు. మర్చిపోతే మంచి ఆకు కానీ తమ్ముడా. ఇవిగోండి, ఇవైతే నిగనిగలాడుతున్నాయి. ఇదిగోండి, ఇలా అనగానే గుజ్జు అయితే బయటకైతే వచ్చేస్తుంది. ఇప్పుడు క్లియర్ కనబడుతుంది మీకు. ఇదిగోండి గుజ్జు. ఈ గుజ్జులో తింటాము, గింజనైతే ఊసేస్తాము. గింజ కూడా మింగేసి నువ్వు మింగేసి. ఇప్పుడు మనకి ఎక్కువ లేవు కాబట్టి ఒక గుత్త అయితే మా ఆకులో పెట్టి తీసుకుని వెళ్తున్నాను. చూడండి లేవు, ఇటు ఉన్నాయా? కోసిస్తా. ఓయ్ అరుగుదల కంటివి. అరుగుదల అరుగుదల అవుతాయంట. అబ్బా ఏం మరి అక్క వాళ్ళు అంటున్నారు. మా అక్క వాళ్ళు అంటున్నారండి అవుతుందని. ఇట్రా, కొన్ని నిజంగానే ఉంటాయిలే అడవిలో చెట్లు. దా అక్కడనే చూడుకోయి. ఓ మా పాప చూడండి, సూపర్ డెకరేషన్ అయితే చేసేసింది బాగా. ఇప్పుడైతే మా అక్క వాళ్ళకైతే పలహారం అయితే తీసుకెళ్ళిపోతుంది. వాళ్ళైతే తిని చూసి చెప్పాలి రుచి. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయో లేదో చూడాలండి. చెట్టు అంతా తినచ్చు కదా. ఈ చెట్టుకైతే తక్కువ ఉన్నాయి, అవి కూడా బాగానే ఉన్నాయి.
పదండి వెళ్దాం. మా పాప అయితే ఏ పువ్వు అయితే ఆ పువ్వు కోసేస్తుంది. డెకరేషన్ చేసుకుని వెళ్దాం. నీ డెకరేషన్ ఒక డెకరేషన్, ఇది చూడు ఒకసారి ఏం చేసిందో. ఇదిగో 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 చూడండి, మా అక్క వాళ్ళ కాయల కోసం డెకరేషన్ చేసుకుని వెళ్తున్నాం అన్నమాట. నాదే బాగుంది నీ మీద. రండి రండి రండి, దానికి పరుగులు పెడతా అంటే అక్కడికి చూపిస్తా. ఫ్లవర్స్ కూడా చూపిస్తారా? ఫ్లవర్స్ చూపిస్తారా? అటు ఎక్కడికి? ఇక్కడ అక్కడ చూసాను పువ్వులు ఉండాలి. ఏం పువ్వులు? గద్దా కూర్చో కూర్చో దొరుకు కనిపించిందా? ఓ ఇదా, ఏంటి తెలుసా? అది వెనక చిట్టి కథ ఉందండి. నేనంట నాకు నాకు డెకరేషన్ చేస్తుంటా. నేనంట మా చిన్నప్పుడు ఆట అండి ఇది. బాగుంటుంది తాత. తాత ఇది చూడు. సరే సరే తాత. తాత పావలా ఇవా? తాత పావలా ఇవా? తాత తాత పావలా ఇవా? తాత 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 పావలా ఇవా? నువ్వు కూడా పరిగెడుతున్నావా అక్క? తాత పావలా ఇవ్వట్లేదు అక్క. అవునే, ఇక్కడ ఉన్నా రాళ్ళగుట్ట కాడ. అక్కడ చూసాను నేను. ఇదిగోండి ఫ్రెండ్స్, వీటితో మేమైతే ఒక చిన్న ఆట అయితే ఆడేస్తాము మా తాతలతోటి. మా తాత అయితే లేడు కాబట్టి నేను మా పాపని తాత అని పిలుస్తాను కాబట్టి వాటితో అయితే సరదాగా అయితే ఆడేస్తున్నాను. ఇదిగోండి పట్టా అయితే ఇలా అయితే వేసేసారు మా అక్క వాళ్ళు అయితే. ఏం చూపిస్తావు? పవర్ చూపిస్తావా? ఫ్లవరా? ఫ్లవరా? ఆగు ఏడకి. ఫస్ట్ అమ్మోళ్ళు కాయలు తిని తిని చెప్పక్క. వాటికి చిన్న ద్రాక్ష అని పేరు పెడుతున్నారు. మా అమ్మకైతే కరెక్ట్ అయిన పేరు తెలుసు. మాట చెప్పేదాన్ని. ఏం మాట అక్క? ఏ మాట చెప్పేదాన్ని? బాగా తిన్నది అరగాలంటే కాలు తినండి బుజ్జ. బుజ్జ ముగ్గుచ్చేసింది. గింజలు ఊసేయాలి, రసం మింగాలి. లేదు గింజలు నవ్వులు మింగాలి. నేను నవ్వులు చెవులో పువ్వు పెట్టు. అదే గింజలు అంటే నవ్వులు మింగాలి. గింజలు మింగితే విత్తనాలు కలిపి మొక్కలు ఆడమని తెలీదా? ఆ మధ్య నేను ద్రాక్ష పండు కింద మింగేసాం కదా. ఏ ఫ్లవర్ చూపిస్తావే? దానికి లాట ఎందుకే? లాట ఎందుకు? లాటకి ఇన్ని పూలు పడతాయంట. ఒక ఫ్లవర్ చూపిస్తా అంది, ఇది ఇన్ని పూలు పడతాయంట. పత్రం పద. మా కియం గారు కూడా మా వ్యాస్లో పాల్గొన్నాడు. వాడు వద్దు ఇక్కడే ఆగవు. ఇది ఇందాక వచ్చిందా కదండి. ఇదేం చెట్టు భలేగా ఉన్నాయి పువ్వులు. ఇదా అత్తిపత్తి చెట్టు. అత్తిపత్తి చెట్టా? కాదు, అత్తిపత్తి చెట్టు నిజంగా. ఇది ముళ్ళకంప అనుకుంటా, నాకు తెలీదు. కానీ పువ్వులు బాగున్నాయి కదా. తుమ్మ చెట్టు కంచి పువ్వు లాగే ఉంది. ఫ్రెండ్స్ చూపి మంచిగా ఫ్లవర్స్. ఈ చెట్టు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్. పేరైతే చెప్పండి, మాకైతే తెలీదు. ఇది అత్తిపత్తి చెట్టు లాగే ఉంది కదా చూస్తే. అది అత్తిపత్తి అయితే ముట్టుకుంటే ముట్టుకుపోతుంది, ముట్టుకోవట్లేదే. కానీ ఇది ఫ్లవర్లా లేదు, కాయలా ఉంది. తినేది ఏదో కాయలాగా. తిను. వాటిలో ప్రతి ఒక్క చెట్టు కాయని తినకూడదు. తినొచ్చమ్మా. అది తినొచ్చా అమ్మా? బాగుంది. నువ్వు తిను. తినేదిగా ఇది. ఇదేంటో తెలియదు. కాయం గుడ్డ. కాయం గుడ్డ.
నువ్వేం కోస్తున్నావే? అవేనా ఫ్లవర్స్? ఫ్లవర్ అదే కదా ఫ్లవర్. ఫ్రెండ్స్ చూడండి, ఇదే ఒక పెద్ద ఫ్లవర్ మొక్క. అవునా? ఎప్పుడు చూపిస్తావు? ఒకసారి అంట మన కొడుకు. అబ్బా అయ్యా, చెప్పండి కొట్టండి. అదిరిపోయే మొక్క చూపి ఫ్లవర్ చూపించేసింది. ఇది 100 పువ్వులు మొక్క అండి. చూడండి, దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి. పింక్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది, గ్రీన్ ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది. చూడండి, కావాలంటే దీనికి 100 పువ్వులని పేరు పెట్టచ్చు. అవునా? ఎన్ని ఉంటాయి లెక్క కౌంట్ చేద్దామా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 17 అంటే 17 మొక్కలు, 17 పూలు, 17 రంగులు, కలర్స్. ఇవా? కాదు మా అమ్మ ఎందుకే అన్ని పూలు. నేను ఇప్పటిదాకా ఈ ఫ్లవర్స్ వల్ల వంకాయ రంగు, నీళ్ళ రంగు చూడలేదు. పదండి ఇంకా అడవిలో ఉండొచ్చు. రండి వెళ్దాం. మా అమ్మ అయితే ఎన్టీఆర్, ఓల్డ్ ఎన్టీఆర్ ఉన్నారు కదా, ఎన్టీ రామారావు, ఆయన అయితే గులాబీ పువ్వులలోనే 101 రంగులు అయితే కనిపెట్టారంట. ఇంకా ఎక్కువ అనుకుంటా, నాకు గుర్తులేదు సరిగ్గా. ఏమైంది? నేను అక్కడ ఉండమంటే తూనికి వచ్చేస్తుంది వెనకాల పడి. ఏది ఎగిరిపోయింది. ఇంటికి పోండి ఇంకా. ఇగో ఇటు వస్తుంది, నీ వెనకే వస్తుంది అది. ఏదో పెద్ద వేటాడేసినట్టుగా వేటకి వెళ్దాం ఫ్రెండ్స్. ఏదే వేట? ఓ నిజంగానే ఉన్నాయి బటర్ఫ్లైస్. ఫ్రెండ్స్ నేను అబద్ధం అనుకున్నాను, కానీ నిజంగానే ఉన్నాయి. ఇదిగోండి జూమ్ చేసి చూపిస్తాను. అదండి బటర్ఫ్లై. మా అక్కకి దాన్ని అయితే పట్టుకోవడానికి అయితే వెళ్తుంది. ఓ అది ఎగిరిపోయింది. ఓ మా అక్క చుట్టూతో అయితే చాలా ఉన్నాయండి బటర్ఫ్లైస్. పందులు వెనక. పందులు నన్ను చూస్తాను కోపం. గుర్రు పెట్టి మిమ్మల్ని. నేను బటర్ఫ్లై కోసం వచ్చాను. ఇదిగోండి ఇక్కడ అయితే ఉన్నాయి బటర్ఫ్లైస్. బటర్ఫ్లై ఎగిరే బటర్ఫ్లై. దా చాలు కానీ. ఫ్లై అంటే ఏంటిది?